నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బిఎస్ఎన్ఎల్ సేవలను ఆదరించాలి. ఎంపీ గొడం నగేష్ పిలుపు. జిల్లాలో 4G సేవలు ప్రారంభం. సన్మార్గంతోనే సమాజంలోని రుగ్మతలు దూరం. ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టీకరణ. ఘనంగా బాజీరావు బాబా సప్తాహ వేడుకలు. మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన శైవ క్షేత్రాలు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు. గంగపుత్ర శివాలయంలో నేత్రపర్వంగా శివపార్వతుల కళ్యాణం. బిఎస్ఎన్ఎల్ 4G సేవలను సద్వినియోగం చేసుకోవాలని పార్లమెంటు సభ్యులు గొడం నగేష్ అన్నారు. ఆదివారం బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 4G సేవలను ప్రారంభించారు. జిల్లాలో బిఎస్ఎన్ఎల్ సేవలను మెరుగుపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎంపీ గొడం నగేష్ అన్నారు. ఆదివారం బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాలో 4G సేవలను బిఎస్ఎన్ఎల్ జీఎం నాగిరెడ్డితో కలిసి ప్రారంభించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా బిఎస్ఎన్ఎల్ సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గొడెం నగేష్ మాట్లాడుతూ జిల్లాలోని వినియోగదారులకు మెరుగైన సేవలందించడంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో 22 టవర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదిలాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలతో పాటు బాసరలోనూ 4G సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు బిఎస్ఎన్ఎల్ నూతనంగా ప్రారంభించిన పథకాలను ప్రజలు ఆదరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 4G సేవల్ని ప్రారంభించే జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలో 22 చోట్ల 4G సేవల్లో 18 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినటువంటి ఆదిలాబాద్లోనే ఏర్పాటు చేయడం, 4 ఉట్నూరులో చేయడం, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో, మంచిర్యాలలో, నిర్మల్లోని బాసర్ కేంద్రంలో కూడా ఏర్పాటు చేసుకుని ఎవరైతే కస్టమర్స్ కి మంచి సేవలు అందించాలని చెప్పేసి ఒకే ఒక్క లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు భారత ప్రభుత్వం టెలికాం శాఖ ఈరోజు మనకు ఇన్ని స్టేషన్స్ ఇవ్వడం నిజంగా సంతోషంగా భావిస్తూ ఎక్కడ కూడా అలాంటి చిన్న చిన్న అబ్స్టాక్ల్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు సర్వీస్లో మంచి నాణ్యమైనటువంటి సర్వీస్ ఇవ్వడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ కొన్ని ఎందుకంటే అన్అవైలబుల్ సర్కమ్స్టెన్సెస్ ప్రకారంగా అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినా ఎప్పటికప్పుడు దాన్ని సవరిస్తూ సర్వీస్లో ఎక్కువ బ్రేక్ డౌన్స్ లేకుండా చేస్తున్నటువంటి సిబ్బందికి కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, ఇదే కాకుండా 4G సేవల వల్ల మనకి ఇంకా ఎక్కువగా ఇది రావడానికి ఈ ఆస్కారం ఉంది. దీంతో పాటుగా ఫైబర్ టు ద హోమ్ లైన్స్ కూడా ఈరోజు ఇప్పటికే ప్రారంభమైపోయినాయి. తర్వాత నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్, ఈ 3 ప్లాన్స్ మొత్తం కూడా మన దగ్గర జిల్లాలో మరి ఒక పక్కనేమో మనకున్నటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ప్రజలకు కావచ్చు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక మొబైల్ మన చేతిలో ఉంటే ఒక ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టుగా అవుతున్నటువంటి సందర్భంలో ప్రతి సమాచారాన్ని త్వరితగతిన మనం తీసుకోవడానికి, మనకున్నటువంటి వాటిని ఉపయోగించడానికి ఆస్కారం ఉంది. ఇది జిల్లా ప్రజానికానికి అందరికి కూడా ఎంతో దోహదపడుతుంది, మంచి లాభదాయకం అని చెప్పేసి వాళ్ళకి మంచి సేవలు అందించడంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. భక్తి భావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. ఆదివారం బేలా మండలం దహేగామ గ్రామంలో సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జైనత్ మండలం మాండగడలో బాజీరావు బాబా ప్రవచనాల ముగింపు సందర్భంగా శోభాయాత్రను నిర్వహించారు. భక్తిభావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవడం ద్వారా సమాజంలోని రుగ్మతలను రూపుమాపవచ్చని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం బేలా మండలం దహేగాం గ్రామంలో సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని బాబా చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉంటే గత వారం రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మలీన్ సద్గురు బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమంలో భాగంగా ప్రభాత భేరి, జ్ఞాన హరిపాటు, భజన, సంకీర్తన, ప్రవచన కార్యక్రమాలను నిర్వహించారు.
చివరి రోజున నివృత్తి, సోపాన్, జ్ఞానేశ్వర్, ముక్తాబాయిల దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను గ్రామంలో రథంపై ఊరేగించారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భజన బృందాలు శోభయాత్రలో పాల్గొనగా భక్తులు భజన గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ భక్తి భావాన్ని చాటారు. అనంతరం గ్రామంలో దహిహండి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ చెడు వ్యసనాలకు త్వజించి మంచి వైపు పయనించడం ద్వారా గ్రామంలో మార్పు వస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ బాజీరావు బాబా చూపించిన మార్గంలో నడుస్తూ సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేయాలి అన్నారు. సన్మార్గాన్ని చూపించిన వారికి ఆదర్శంగా తీసుకుంటూ భక్తిభావంతో ముందుకు సాగాలన్నారు. और बाजीराव महाराज का जो सप्ताह कार्यक्रम किस लिए कर रहे, एक आई के लिए करना पूरा हमारा, और ये पूरा महाराज हमारा विठल और हमारे कोटा के विलास, ये पूरा हमारे को बहुत सालों से परिचय है, पहचानत के, और कार्यक्रम में उन्होंने पूरा घर का काम छोड़ दे के कम से कम ऐसा सप्ताह कार्यक्रम में बाजीराव महाराज के उनका सिद्धांत क्या था, उनका आलोचना पब्लिक को में मार्ग लाने के लिए, भक्ति बढ़ाने में, अच्छा मार्ग में जाने के लिए अपना गांव में आके 7 दिन सप्ताह कार्यक्रम करना बोले तो एक बहुत बड़ी मेहनत की बात है। जो पब्लिक में जागृति लाने के लिए, जो पब्लिक जो समाज में हर वर्ग के लोग रहता होगा, जो हिंदू हो, मुस्लिम, सिख, ईसाई कोई भी हो, और इंसान को हर आदमी के लिए भक्ति भावना आध्यात्मिक मार्ग में जाने के लिए, और मजहब में वही बोलता है, गीता, कुरान, बाइबल, किसमें भी अपन पढ़े तो भक्ति मार्ग में जाना, आध्यात्मिक मार्ग में जाना, अपना समाज के लिए, अपने घर से लेके अपने गांव तक अपन सब एक है, निस्वार्थ से समाज में जीने के लिए कोशिश करने के लिए, ऐसा ये आध्यात्मिक मार्ग में अगर सुने तो कुछ भक्त लोगों में भी चेंजेस आने का चांसेस ज्यादा रहता। ఇదిలా ఉంటే జైనత్ మండలం మాండగడలో సైతం బాజీరావు బాబా ప్రవచనాలు ముగింపు సందర్భంగా కాల కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. డప్పు వాయిద్యాల నడుమ బాజీరావు బాబా పల్లకి ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో శోభయాత్రను నిర్వహించగా గ్రామస్తులు, మహిళలు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యులయ్యారు. పల్లకి ఊరేగింపు సందర్భంగా గ్రామం సందడిగా మారింది. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చి బాబాకు ప్రత్యేక పూజలు చేసి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలకు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని శివాలయాలు ముస్తాబయ్యాయి. పట్టణంలో బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోటి శివలింగాల ప్రదర్శనను డీఎస్పీ నరసింహారెడ్డి ప్రారంభించగా గంగపుత్ర శివాలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఆలయాలకు రంగులు వేయడంతో పాటు పరిసరాలను శుభ్రం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తోపులాటలు చోటు చేసుకోకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని షామియానాలను ఏర్పాటు చేయడంతో పాటు నీటి వసతిని కల్పిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు తరలి వచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాత్రి జాగరణ కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయడంలో ఆలయ కమిటీల నిర్వాహకులు దృష్టి సారించారు. ఆదిలాబాద్ పట్టణంలోని గంగపుత్ర శివాలయం, రామ్నగర్ మల్లికార్జున ఆలయంతో పాటు పలు ఆలయాలలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఇక పట్టణంలోని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆదిలాబాద్ కేంద్రం ఆవరణలో మహాశివరాత్రిని పురస్కరించుకొని కోటి శివలింగాలను ఏర్పాటు చేశారు. డిఎస్పీ నరసింహారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో పోలిన శివలింగాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి విశిష్టతను వివరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय. ఇదిలా ఉంటే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని గంగపుత్ర శివాలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలతో పల్లకీ యాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివనామ స్మరణ చేస్తూ తరించారు. वंदे पार्वती परमेश्वरं अक्षरा सर्वनित्य నూతన సర్పంచులు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని సాయి వైకుంఠ ట్రస్ట్ సమావేశ మందిరంలో మాల మహాసంఘం ఆధ్వర్యంలో నూతన సర్పంచులకు సన్మానం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పాటుపడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని సాయి వైకుంఠ ట్రస్ట్ సమావేశ మందిరంలో మాల మహాసంఘం ఆధ్వర్యంలో నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను పూలమాలలు, శాలువలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రామ్ లక్ష్మణ్ గారు నరా రామ్ లక్ష్మణ్ జ్ఞాపకం చెప్పేసి కోరుతా ఉన్నా. ఈరోజు మరి గౌరవ మంత్రివర్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ గ్రామాలలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిని కుల సంఘం తరపున సత్కరించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా గౌరవంగా భావిస్తారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజల మన్నలను పొందుతూ గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి నాతో మాల సంక్షేమ సంఘం సభ్యులు మరి ఆదిలాబాద్ బోత్ అంటే ఆదిలాబాద్ కొత్త జిల్లా ఉన్నటువంటి జిల్లాలో మన మాల జాతికి చెందినటువంటి ఆదిముత్యాలుగా
మరి ఈరోజు గ్రామ ప్రథమ పౌరురాలుగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మనం మన వాళ్ళని గౌరవించుకుందాం అన్నటువంటి ఒక సనాతనం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా బాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కానీ భగవాన్ కానీ ప్రధాన కార్యదర్శి బొమ్మన్ కులం నుంచి మన జాతి నుంచి ఆని ముత్యాలుగా గెలుపొందినటువంటి వారికి సన్మాన కార్యక్రమం ఏర్పడిన సందర్భంగా మరి జిల్లా బాల సంక్షేమ సంఘం సభ్యులుగా మరి వారందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ గౌరవ సర్పంచ్తో పాటు కొంతమంది ఉప సర్పంచులు కొంతమంది వార్డు సభ్యులు కూడా వారికి కూడా సన్మానం చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి నాతో పాటు వచ్చినటువంటి మన అందరి అభిమాన నాయకులు మరి వేదిక పెద్దలందరికీ మన జిల్లా గ్రంథాలయ చైర్మన్తో పాటు మిగతా టీఆర్ఎస్ పార్టీ బృందానికి పత్రికా విలేకరులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా జైభీము తెలియజేస్తా ఉన్నా. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామ రైతులు ఎమ్మెల్యేను శాలువాలు పూలమాలలతో సత్కరించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేను రిజర్వాయర్కు భూములిచ్చిన రైతులు సన్మానించారు. శాలువాలు పూలమాలతో సత్కరించారు. గ్రామ సమస్యలను ఆయనకు వివరించి వాటిని పరిష్కరించాలని కోరారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రాబ్లం ఏముందంటే సార్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు సార్, మీ ఆశీర్వాదం వల్ల అది అయిపోతే దాదాపుగా మా పిప్పల్కోటి ఎప్పుడు మీకు రుణపడి ఉంటా సార్, జన్మ జన్మ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, గ్రామస్తులు సైతం కలిసిమెలిసి ఉంటూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతోనే మరోసారి అధికారంలోకి వచ్చామని అన్నారు. మరో 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే రైతులు ఆర్థికంగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఇప్పుడున్న భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో ఇటువంటి పథకాలు లేవు. అసలు బాధ్యతలు ఏంటిదో నాకు బాగా తెలుసు. ఇవాళ నాకు ముఖ్యమంత్రిగా మరి నేను ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి సేవలు అందిస్తున్న సమయంలో తప్పకుండా మీకు న్యాయం చేస్తాను. ఆ రోజు రూపాయి ఇచ్చిన ఇవాళ 100 రూపాయలు ఇచ్చే విధంగా పనిచేస్తాను అని చెప్పడం జరిగింది. అందుకే నేను కాబట్టి ఆ డబ్బును ఎలా తీసుకోవాలో, ఎలా సాధించుకోవాలో అన్ని పద్ధతి ప్రకారం అయిపోతుంది. మీ డబ్బులు మీకు వస్తాయి. గొడవలొద్దు, జగడలొద్దు, గ్రూపులొద్దు, రాజకీయాలు వద్దు. ఊళ్ళో ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండాలా. అందరికి ఒకటే జన్మభూమి, ఇక్కడనే పుట్టినాం, పెరిగినాం, పెద్దగా అయినాం. మంచి చెడు అన్ని తెలుసు, కష్ట సుఖాలు తెలుసు. ఒకరు కష్ట సుఖాలు ఒకరు పోతాం వస్తాం, రోజు ఒకరు చూస్తుంటాం. కాబట్టి ప్రేమతోటి మీరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చక్కగా చేయండి, మంచిగా చేయండి. మీరు ఇప్పుడు ఎన్ని సర్పంచ్ గారు, లక్ష్మణ గారు, మా అశోక్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు. మరి ఆ విషయాలన్నీ నాకు గుర్తున్నాయి. మీ సమస్యలు అన్ని తెలుసు. మీరు కావలసిన ఇండ్లు ఎన్ని అడిగారో దానికి విడతల వారిగా తప్పకుండా ఇచ్చే బాధ్యత నాది ఉంది. ఎందుకంటే ఈసారి మా యొక్క ఎజెండా అది ఒకటే ఉండే కాబట్టి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే మరి డబుల్ బెడ్రూమ్ కోసం కాదు, ఓట్లు రాలే, ఏదో ఆశ ఓటు వేయలే. మా బాధ్యత కాబట్టి ఓటు వేయడం మా బాధ్యత కాబట్టి మంచి చెడు ఆలోచించి కేసీఆర్ గారు ఇవాళ రైతులకు అండగా నిలబడ్డాడు కాబట్టి 24 గంటలు కరెంట్ కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవాళ మరి ఎన్నెన్నో పథకాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు. నిజంగా ఇటువంటి ప్రభుత్వం ఇక్కడ చూడలే. ప్రపంచంలో కూడా ఇటువంటి స్కీములు లేవు, భారతదేశంలో అసలే లేవు. ఉన్నది ఒక తెలంగాణ రాష్ట్రంలో. ఇటువంటి ప్రభుత్వం మనకు దొరకది, ఇటువంటి గవర్నమెంట్ ముఖ్యమంత్రి మనకు దొరకడు. ఈ ముఖ్యమంత్రి ఇంకా 25-30 ముఖ్యమంత్రి ఉంటే ఏ రైతు కూడా ఎవరికి పిచ్చం అడగడు, బాకీ అడగడు, చేతులు దాపడు. తన చేతులు ఇప్పుడు ఇట్లాగే ఉంటది, కానీ ఇట్లా మాత్రం ఉండదు.
మహాశివరాత్రిని పురస్కరించుకొని సోమవారం బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలోని మహాశివలింగానికి రుద్రాభిషేకం జరిపిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజీవ్ రాజు ఆదివారం సందర్శించి వైద్యాధికారి సూరత్పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టారు. వైద్యుడు తమకు వద్దని అతనిని బదిలీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం భీంపూర్ పిహెచ్సిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజీవ్ రాజ్ సందర్శించారు. పిహెచ్సి వైద్యాధికారి సూరత్ పనితీరుపై గ్రామస్తులు, మండల ప్రజలు ఫిర్యాదు చేయడంతో పాటు పిహెచ్సిని ఇటీవల సందర్శించిన భీంపూర్ ఇన్ఛార్జ్ తహసీల్దార్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇచ్చిన నివేదికపై విచారణ చేపట్టారు. గ్రామస్తులు, ఆసుపత్రి సిబ్బంది, వైద్యాధికారి డాక్టర్ సూరత్తో వేరువేరుగా సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాగా మండల వైద్యాధికారి పనితీరుపై మరోసారి భీంపూర్ మండల ప్రజలు డిఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే రాజకీయాలు చేస్తున్నారంటూ వైద్యాధికారి అనడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుడు తమకు వద్దంటూ నినాదాలు చేశారు. డిఎంహెచ్ఓ జోక్యం చేసుకోవడంతో వైద్యాధికారి క్షమాపణలు కోరడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ రాజీవ్ రాజ్ మాట్లాడుతూ వైద్యాధికారితో పాటు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టడం జరిగిందన్నారు. ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సండే రోజు ఇక్కడ అందరూ ఉంటారు కదా, సో నేను ఇక్కడికి వచ్చి ఏముంది పరిస్థితి అనేది ప్రజలతో ఏం వాళ్ళకి ఏం సమస్య ఉన్నది, ప్రజలకు ఏం సమస్య ఉన్నది అది కనుక్కోవడానికి నేను వచ్చాను. వాళ్ళకి ఏదైనా ఉంటే రాతపూర్వకంగా మనం ఉంటే దాని మీద ఏదైనా మార్గాలు వెతుకోవచ్చు, దానికి ఇట్లా కరెక్షన్ చేయాలి, ఏది చేస్తే మంచిగా అవుతుంది. అట్లా కొన్ని నెలల నుంచి మాకు ఎంసీఐ ఇన్స్పెక్షన్లో ఏమైందంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యాధికారులకి అక్కడ పొద్దున పూట 9 నుంచి 11:30 వరకు ఆడ ఉంచడం జరిగింది. ఎందుకంటే ఆడ ఇన్స్పెక్షన్లో అక్కడ మెడికల్ కాలేజ్ అంటే మనకు తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్ట ఒక అంశం. దాంతో భాగంగా మాకు మీది నుంచి ఆదేశాల మేరకు మేము వైద్యాధికారులు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు 30-35 డాక్టర్లు మేము మార్నింగ్ టైంలో మాత్రం గత 1-2 నెలల నుంచి వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి కొద్దిగా సమస్యలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మా దగ్గర సమస్యలు వచ్చినాయి. కానీ ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజు ఇటు మారుమూల ప్రాంతంలో మెడికల్ కాలేజ్ రికగ్నిషన్ రాకుండా పోతే మళ్ళీ కష్టం కదా. సో అట్లా మనము కలెక్టర్ ఆదేశాలు ఇవ్వండి, కలెక్టర్ గారు మేడం ఆదేశాల మేరకే మనం 11:30 వరకు అక్కడ ఉంచడం జరిగింది. దాని తర్వాత 12:31కి ఇక్కడికి పిఎస్సీలలో వెళ్ళడం, వాళ్ళు లేటుగా పోవడం కొన్ని రోజుల పాటు జరిగింది. ఇప్పుడు ఉండదు, ఇక అయిపోయింది. ఇప్పుడు మాత్రము వైద్యాధికారి 9 గంటలకి రావాల్సిందే 4 o'clock వరకు, అంటే ఒకడే ఉంటే మాత్రం 1 వరకు ఉండి మిగతా లంచ్ అయినాక ఫీల్డ్ వర్క్ ఏదైనా సబ్ సెంటర్కి పోవడం కానీ, అవుట్ రీచ్ క్యాంప్ కానీ అట్లా లేకుంటే ఏదైనా చేయడం జరుగుతుంది. దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం తాంసీ మండలం బండల్ నాగాపూర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు ఎమ్మెల్యే హాజరయ్యారు. పేద దళిత కుటుంబాలకు 3 ఎకరాల సాగు భూమిని అందించడంతో ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వచ్చిందని బోధ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు అన్నారు. ఆదివారం తాంసీ మండలం బండల్ నాగపూర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా పూలమాలలు, శాలువలతో ఎమ్మెల్యేను సత్కరించారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు డప్పు వాయిద్యాల నడుమ మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నారని అన్నారు. ప్రతి పేదవాడికి న్యాయం చేయాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్రం ఆ రోజు అందరం కలిసి సాధించుకున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 4 సంవత్సరాలు 3 నెలల్లో రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేసినాం. ప్రయత్నంలో భాగంగా ఇవాళ మన బోత్ నియోజకవర్గంలోని బండల్ నాగాపూర్ లో ఆ పరిస్థితి చూస్తా ఉన్నాం, ఆనందాన్ని చూస్తా ఉన్నాం. ఎవరో మా సోదరుమణులు ముడుగా జంగం అంటే నిజంగా సర్పంచ్ గారు చెప్పినట్టు యాచక వృత్తి. ఎందుకంటే నాకు కూడా చాలా కులాల గురించి, వారి జీవిత చరిత్ర కావచ్చు, వారి వృత్తి గురించి కావచ్చు, నాకు మా రవీంద్ర కుమార్ శర్మ గారు అని ఇక్కడ కళాశ్రమం ఉంది ఆదిలాబాద్ లో, వారి ద్వారా ఎన్నో బోధనలు, ఎన్నో విషయాలు, ఎన్నో చరిత్రలు తెలుసుకున్న వాళ్ళం. కాబట్టి బుడుగా జంగం గురించి ఒక పెద్ద మనిషి ఉండే మన తాంసి ప్రాపర్ అతను కథలు చెప్పేవారు. వడ్డాడి కదా, వడ్డాడి అతను తాంసి మండలం వడ్డాడి మొన్న 2 సార్ల కింద చనిపోయింది, 3 సంవత్సరాల. వారు ఎప్పుడు వారి కార్యక్రమం అక్కడ నిర్వహించేవారు. అప్పుడు మేము ఆ కులం గురించి, ఆ జాతి గురించి, వారి చరిత్రను అప్పుడు తెలుసుకున్న రోజులు మేము చూసాం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క తీసుకున్న ఈ అభివృద్ధి కార్యక్రమాల వలన ఇవాళ మేము చాలా మంది మా దళిత సోదరులకు, భూమి లేని నిరుపేదలకు ఇవాళ 3 ఎకరాల భూమి ఇవ్వడం, వారు కష్టపడి పనిచేయడం, వ్యవసాయం చేయడం, పంటలు పండించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఈ రోజు వారు 10 మందిని అడగకుండా 10 మందిని భోజనం పెట్టే స్థాయికి వచ్చారంటే మామూలు మాట కాదు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో పట్టణ శాఖ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వెంటనే సిపిఐ ప్రజా పోరాట బ్రిడ్జ్లను వెంటనే నిర్మించాలి. ఈ ఆదిలాబాద్ పట్టణాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఈ ఆదిలాబాద్ పట్టణ ప్రజానీకానికి ఏం అవసరం ఉన్నాయని అందరు సభ్యుల నిర్ణయం మేరకు ఈ ఆదిలాబాద్ పట్టణంలో ముఖ్యంగా గత 5 ఏళ్ల ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రూపాయి పని కూడా ఇక్కడ ఆదిలాబాద్ పట్టణం జరగలేదు. ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు. ఎలాంటి పేదవారికి ఒక ఇంటి స్థలం ఇవ్వలేకపోయినరు. అట్లనే ఒక పరిశ్రమ కొత్త తెరిపించలేకపోయినరు. ఉన్న ఫ్యాక్టరీని మూత పెడతా ఉన్నారు. అట్లనే ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణలో ఒక నంబర్ 1గా కాటన్ మార్కెట్ ఉన్నది ఇక్కడ. అయితే అలాంటిది 5 లక్షల బేళ్ళు తీస్తూ ఉంటారు. 5 లక్షల కుంటాలకు పైగా ఇక్కడ పత్తి పండిస్తూ ఉన్నారు. అలాంటిది ఒక టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయలేకపోతారు. ఆదిలాబాద్ ఉన్నది వరంగల్ వెళ్ళిపోయింది టెక్స్టైల్ పార్క్ కానీ, ఇవాళ అనేకం ఎయిర్పోర్ట్ నిజామాబాద్ కానీ ఇట్లాంటి ఆదిలాబాద్ పట్టణం అభివృద్ధికి నోచుకోకుండా పోతా ఉన్నాయి. అట్లనే పెన్షన్ కానీ, ఇంటి స్థలాలు కానీ లేని వాళ్ళు అనేక వేలాది మంది ఉన్నారు. మరి ఆదిలాబాద్ పట్టణంలో రోడ్డు వెడల్పు అంటే ట్రాఫిక్ సమస్య కూడా వెడల్పు చేయకుండా అనేక రోడ్లలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ పట్టణానికి సగం రైలు పట్టాల తర్వాత ఉన్న ఆదిలాబాద్ మున్సిపల్ ఏరియా ఏదైతే ట్రాఫిక్ జామ్ అయితే అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఈ ఫ్లైఓవర్లు కూడా తాంసీ బస్ స్టాండ్ కానీ, అట్నే ఆర్టీఓ కార్యాలయం ముందు కానీ, అట్నే మహాలక్ష్మి వాడగొట్టాన్ని కానీ ఒక ఫ్లైఓవర్ నిర్మించి ప్రజల్ని కాపాడాలని అనేక సార్లు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ పట్టణంలో దాదాపు 2 లక్షల జనాభాలో 30-35 వేల మంది డిగ్రీలు, పీజీలు, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు, వాళ్ళకు నిరుద్యోగ యువతకు ఎలాంటి ఉపాధి లేదు. కాబట్టి ఇంటింటికి తిరిగి రేపు మార్చి ఎండింగ్ నుంచి ఉద్యమాలు చేయడానికి సిపిఐ ఈ జిల్లా కౌన్సిల్లో ఒక నిర్ణయం తీసుకున్నది. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బిఎస్ఎన్ఎల్ సేవలను ఆదరించాలి. ఎంపీ గొడం నగేష్ పిలుపు. జిల్లాలో 4G సేవలు ప్రారంభం. సన్మార్గంతోనే సమాజంలోని రుగ్మతలు దూరం. ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టీకరణ. ఘనంగా బాజీరావు బాబా సప్తాహ వేడుకలు. మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన శైవ క్షేత్రాలు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు. గంగపుత్ర శివాలయంలో నేత్రపర్వంగా శివపార్వతుల కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.